ఇప్పుడు మనం క్రియేట్ చేస్తాం. ఒక తయారు చేసిన ప్రోడక్ట్ని మనం ఎక్కడ సెల్ చేయాలి. ఈ డిజిటల్ ప్రోడక్ట్స్ని ఇలాగ గ్రీటింగ్ కార్డ్స్, ఈ డిజిటల్ ఆర్ట్స్ని, డిజైన్స్ ఎక్కువగా అమ్ముడిపోయే ఎట్సీ సాఫ్ట్వేర్. ఎట్సీ అనేది ఒక డిజిటల్ డౌన్లోడ్స్ చేసుకునే ఒక మార్కెట్ ప్లేస్. మీరు ఎట్సీలో మీ యొక్క వర్క్ పోస్ట్ మీరు ఎట్సీ మార్కెట్ ప్లేస్లో కూడా సక్సెస్ అవ్వచ్చు. అలాగే సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్ లాంటి వాటి మీ డిజైన్స్ని ఇప్పుడే పోస్ట్ చేస్తే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వచ్చే టైంకి ఆర్డర్స్ కూడా రావచ్చు. అలాగే ఫైవర్, అప్వర్క్ అంటూ ఉంటాయి. అలాగే అంతకు మించి ఇంకా ఇమీడియట్గా మీ క్లయింట్స్ రావాలంటే మీ లోకల్లో ఉన్న రెస్టారెంట్స్ని బ్యాంక్స్ని కలవండి, మొబైల్స్ అమ్మే షాప్స్ని కలవండి, కిరాణా స్టోర్స్ ఉంటాయి, సినిమా హాల్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువగా చర్చిలు ఉంటాయి, బట్టల షాప్ వాళ్ళు ఉంటారు. వీళ్ళకున్న వాల్యుబుల్ కస్టమర్స్కి పర్సనలైజ్డ్ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి ఇవ్వాలని అనుకుంటారు. ఆ గ్రీటింగ్ కార్డ్స్ మీద వాళ్ళ పేరు చూడగానే దాన్ని ఒక ప్రీమియం ప్రోడక్ట్గా చూడడం. సో ఈ ఒక్క నెల కోసం క్యాన్వా ప్రోని తీసుకొని ఇది ట్రై చేయండి. ఒకవేళ మీరు సీరియస్గా ఈ బిజినెస్ చేయాలి, నాకు నెట్వర్క్ ఉంది, మా బాబాయ్కి బ్యాంక్ మేనేజర్స్ తెలుసు, ఓకే రెస్టారెంట్ వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తాను, లోకల్లో ట్రై చేస్తాను అంటే సీరియస్గా ఉంటే ఈ ఒక్క మంత్ కోసం క్యాన్వా ప్రో ట్రై చేయండి. క్యాన్వా ప్రో తీసుకొని ఈ ఒక్క నెల కోసం యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ మీకు క్యాన్వా ప్రో యాక్టివేట్ చేసుకో. అలాగే కొన్ని ప్యాకేజెస్ క్రియేట్ చేయండి, బండిల్స్ క్రియేట్ చేయండి. ఇవన్నీ ఒకేసారి తీసుకెళ్లి చూపించండి వాళ్ళకి, ఇలా ఉంటాయి, ఇలా డిజైన్ చేస్తాం. అందరికీ ప్రింట్ చేసి ఇవ్వక్కర్లేదు. కొంతమందికి మొబైల్లో మీ పేరుతో వచ్చే గ్రీటింగ్ కార్డ్స్ మేము తయారు చేస్తాం. ఇది మీ ఎంప్లాయీస్, మీ కస్టమర్స్ అందరికీ మీరు పర్సనలైజ్డ్గా పంపించవచ్చు. ఉదాహరణకి మీకు 10 మంది కస్టమర్లు ఉంటే, వాల్యుబుల్ కస్టమర్స్, ఆ 10 మందికి పేర్లు నేను రాసి ఇస్తాను. మీరు వాట్సాప్లో గ్రీటింగ్స్ షేర్ చేసుకోవచ్చు.